కేసీఆర్ కేటీఆర్లకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సినీతారల ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. జడ్జీలు, మహిళా అధికారుల ఫోన్లు ట్యాప్ అయిన అంశాలు బయటకు వస్తున్నాయన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఆడియోలు ఎలా బయటపెట్టారని ప్రశ్నిస్తున్న మహేష్ కుమార్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేతల ఫోన్ ట్యాపింగ్ సిట్ అధికారులు వాంగ్మూలం కూడా తీసుకున్నారు. సో దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు మాట్లాడదాం. మనతో పాటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అనేది దర్యాప్తు కొనసాగుతుంది, మీ వాంగ్మూలం కూడా సిట్ తీసుకుంది, మరికొన్ని సంచలన విషయాలు కూడా ఈ కేసులో బయటపడుతున్నాయి. మీరేం చెప్పారు? చాలామంది సినీ తారలు, కొంతమంది జడ్జిలు, కొంతమంది మహిళా ఐఏఎస్ అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ అయిన మాట బయటకు వస్తూ ఉంది. ఇది వాస్తవాలు తెలవాలి. సిట్ అధికారులు దీన్ని బహిర్గతం చేయాలి. ఇది ఆషామాష విషయం కాదు, ఇది ఒక చిన్న నేరం కాదు. స్వాతంత్ర దేశ చరిత్రలో ఇది అతిపెద్ద నేరం. కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా వారి ప్రమేయం లేనిదే ట్యాపింగ్ జరగదు. కేటీఆర్ గారికి తెలియకుండా ఈ ట్యాపింగ్ జరగదు. ఎందుకు సినీ తారల యొక్క ఫోన్లు ట్యాప్ చేయాల్సి వచ్చింది? కొంతమంది సినీ తారల పేర్లు ఉన్నాయనే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది వాస్తవాలు తెలియాలి. పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం, రేవంత్ రెడ్డి గారి కుటుంబం, విశ్వేశ్వరరెడ్డి గారి కుటుంబం నాయకుల్ని టార్గెట్ చేసినట్టు ఒక లెక్క, వారి కుటుంబం యొక్క సభ్యుల్ని టార్గెట్ చేసి హక్కు మీకు ఎవరు ఇచ్చారు? నేను మళ్ళీ చెప్తాను, స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇది అతిపెద్ద నేరం. ఇది ప్రజలు, తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇది వాస్తవాలు బయటికి రావాలి. దీనిలో నేరస్తులకి పనిష్మెంట్ రావాలి. కేసీఆర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ హయాంలో జరిగింది. మీరు బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్ గారు బాధ్యత గల ముఖ్యమంత్రి కొడుకనే కాకుండా ఆయన మంత్రిగా ఉన్నారు. మీరు కూడా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కోరుకుంటా ఉన్నారు, తెలియాలి. వాస్తవాలు తెలిపే బాధ్యత పత్రికలది, మీడియాది. అలా వాస్తవాలు చెప్పినప్పుడు మన వ్యక్తిగత భంగం, స్వేచ్ఛకైన భంగం కలిగితే మీరు కంప్లైంట్ చేసే ఫోరం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి. కానీ ఇలా దాడులు చేయడం ఏంటి? ఇలా మేము అధికారంలో ఉన్నాం. మీ పేడ్ ఛానల్ చాలా మా మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏ ఛానల్ మీద దాడి చేయట్లేదే. మాకు వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చాలా సందర్భాల్లో టీవీలో వస్తూ ఉన్నాయి. మేము దానికి పోలీస్ వ్యవస్థ కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. కానీ భౌతిక దాడులకు పాల్పడట్లేదు. ఈ రకమైనటువంటి భౌతిక దాడులకు పాల్పడడం, అందులో వారు దాన్ని సమర్థించడం, మళ్ళీ కేటీఆర్ వ్యవహారం బెదిరింపు ధోరణి, అహంకార ధోరణి, ఇది మంచిది కాదు. కేటీఆర్ గారు, మీరు 10 ఏళ్ళు బాధ్యత గల పదవిలో ఉన్నారు. సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. నిజంగా మీ వ్యక్తిగత ప్రత్యేక భంగం కలిగితే దానికి కంప్లైంట్ చేయండి, మేము కూడా ఒప్పుకుంటాం. దానికి ఒక ఫోరం ఉంటుంది, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఈ రకంగా మీ అల్లరి మూకల్ని రెచ్చగొట్టి దాడులు చేయిస్తే ఇది మంచిది అనిపించుకోదు. 650 మందికి పైగా కీలక నేతలు, ప్రతిపక్ష నేతలు, అప్పటి కాంగ్రెస్ నేతల పైన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అయింది. వారి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఇప్పటికే విచారణ కొనసాగుతుంది, స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. సో దర్యాప్తు విషయంలో డెఫినెట్గా ప్రతి వ్యక్తికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. నాకు వ్యక్తిగత స్వేచ్ఛ, నా ఫోన్లు ట్యాప్ చేసే అధికారం మీకు లేదు. అన్లెస్ అంటే నేను ఒక టెర్రరిస్టో, నేను ఒక ఉగ్రవాదినో, వారికి సహకారం చేస్తానో, వారితో మిలాఖతను ఉంటున్నో తప్ప ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు పర్మిషన్ ఇస్తే అది కూడా 3 రోజులు 4 రోజులు ట్యాప్ చేయాలి. ఏళ్ళ తరబడి ట్యాప్ చేశారు మా ఫోన్లు. మా మూమెంట్ తెలుసుకున్నారు. మాకు అప్పుడు పోలీస్ వ్యవస్థ నానా ఇబ్బందులు పెట్టింది. పెట్టినప్పుడు బయటకు రావాల్సిన అవసరం లేదు. సరే, మాది చేశారు, ఓకే, మాది చేశారు. బట్ మహిళల ఫోన్లు ట్యాప్ చేసి ఆ దిగజారుడు సంస్కృతి మంచిది కాదు. తెలంగాణలో ఇది జరిగిందనే వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. దీని సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. ఫైనల్ ఇంకో అంశం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ అంశంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ కొన్ని ఆడియోలు బహిరంగంగా మీడియాకు వినిపించారు. అందులో కూడా కొన్ని అంశాలు నేను మీ ద్వారా అది అడుగుతా ఉన్నాను. ఆనాడు బీజేపీ నాయకుడు, ఏం పేరైనా, బిఎల్ సంతోష్ కొంతమంది ఎమ్మెల్యేలు కొంటున్నారని మీకెట్లా తెలిసింది? ముఖ్యమంత్రి సాక్షాత్ ఆ వీడియోలు ఎట్లా బయటపెట్టినారు? అంటే మీరు ట్యాపింగ్ పాల్పడినారు కదా, ఇది నేర అంగీకారమే కదా. ఇవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు కేసీఆర్, కేటీఆర్కి శిక్ష తప్పదని నేను అనుకుంటా ఉన్నా. సో ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మరికొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సినీ తారలు, మహిళల ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి అంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా ఈ అంశం బయటకు వస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని చెప్పి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు అభిప్రాయపడుతున్న పరిస్థితి. కెమెరామెన్ వినోద్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.